శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ 7 చక్రాల్లో భాగంగా ఈరోజు ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం. ఆజ్ఞాచక్రము మనకి ఈ యొక్క బ్రుకిటి భాగంలో ఉంటుంది. ఈ యొక్క బ్రుకిటి భాగంలో మనము ఆజ్ఞాచక్రాన్ని గుర్తిస్తాం. మరి ఆజ్ఞాచక్రము దేనికి సంకేతము అంటే మన యొక్క దివ్య దృష్టి, అలాగే ఊహాశక్తి, తెలివితేటలు ఈ యొక్క ఆజ్ఞాచక్రం యొక్క పనితీరు. అలాగే ఇది ఒకవేళ అనుకూలంగా ఆజ్ఞాచక్రము ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు, అది పనిచేయనప్పుడు మనిషికి అనుమానాలు ఎక్కువగా వస్తుంటాయి. మరి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, అలాగే తలనొప్పి, ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే, ఉదాహరణకి ఆజ్ఞాచక్రము బాగుందా లేదా అని తెలుసుకోవడానికి సైంటిఫిక్ ఆరా స్కానర్లో ఈ యొక్క థర్డ్ ఐ అనేటటువంటి యొక్క శాంపుల్ని పెట్టేసేసి ఆజ్ఞాచక్రం పనిచేస్తుందా లేదా అనేది గుర్తించవచ్చును. ఆజ్ఞాచక్రం పనిచేయకపోతే ఆ సందర్భం లోపల ఆయన యొక్క గ్రహదోషం ఏముందని గ్రహించి ఆ గ్రహదోషానికి సంబంధించినటువంటి ఏదైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ ధరించినట్లయితే అది యాక్టివ్ అవుతుంది. మరి ఆజ్ఞాచక్రము యొక్క ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి 72 యొక్క నాడుల యొక్క వ్యవస్థ ఇక్కడ బ్రుకిటి మధ్యన కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి అక్కడ హైందవ సాంప్రదాయ ప్రకారంగా మనమందరం కూడా ఒక తిలకాన్ని ధరిస్తుంటాం. ఎందుకు తిలకాన్ని ధరించాలో దాని యొక్క సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, 72,000 నాడులకు కేంద్రము ఈ యొక్క బ్రుకిటి కాబట్టి ఆ యొక్క నాడుల యొక్క వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మనము ఒక ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఏ విధంగా ఇస్తామంటే, అక్కడ మంచి శుద్ధమైనటువంటి పసుపుతో చేసినటువంటి కుంకుమను ధరించినట్లయితే మనకి ఈ యొక్క బ్రుకిటి మధ్యన ఆ యొక్క నాడీ వ్యవస్థ అనేటటువంటిది చల్లబరుస్తుంది. మరి ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక బొట్టు పెట్టుకోమనడంలో అంతరార్థం ఇదే. బ్రుకిటి మధ్యన ఉన్నటువంటి నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి ఈ యొక్క బొట్టు పెట్టుకోమంటున్నాం, కానీ వేరే విధంగా కాదు. హిందూ సాంప్రదాయంలో ఒక ఆచారం వెనకాల ఒక సైన్స్ ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. దాని వెనకాల ఊరికనే పెట్టుకోమని పూర్వీకులందరూ కూడా చెప్పడం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి ఒక కుంకుమ కూడా, ఒక బొట్టు తిలకం కూడా ఎంతో దోహదపడుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించి ఆజ్ఞాచక్రం బాగుంటేనే మన యొక్క దివ్య దృష్టి బాగా పనిచేస్తుంది, ఊహాశక్తి బాగా పనిచేస్తుంది. మనం అనుకున్నటువంటి ఏవైతే ఊహించుకుంటామో కొత్త కొత్త విషయాలు, ఇది చేయాలి భవిష్యత్తులో, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయడం వల్ల మన యొక్క పురోగభివృద్ధి బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటారో ఈ యొక్క తప్పకుండా తిలకాన్ని ధరించాలి. అలాగే ఒకవేళ విపరీతమైనటువంటి దోషం ఉంది, మనకి ఇబ్బంది పడుతున్న ఆజ్ఞాచక్రం ద్వారా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క సైంటిఫిక్ ఆరాస్కానర్ చెక్ చేసుకుని ఒక రత్నాన్ని ధరించినట్లయితే తప్పకుండా మీకు విజయం తథ్యం ప్రతి విషయంలో. కాబట్టి ఆజ్ఞాచక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం భూయాతు. హరి ఓం తత్సత్.